ఇద్దరాలి మొగళ్ళు ఒక సుత్తి మీద ఉంటేనే సంసారం అనేది నిలబడుతుంది కాక. రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతాయి. పిల్ల మీద మొగనికి, మొగన్ మీద పిల్లానికి, ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఉండకూడదు కాక. ఓల్కన్నా ఒకరికి దోపిక అనేది ఉండాలి. గతిలేని సంసారం అనేది చేయొచ్చు కానీ శుద్ధిలేని సంసారం ఎన్నడూ చేయలేం కాక. అలాగే అక్కింటికి పోకూడదు, చెల్లింటికి పోకూడదు కాక. మీ ఇద్దరాలి మొగట్ల ముచ్చట మంచో చెడో మీ ఇంట్లో మీరే సరిదిద్దుకోవాలి అంతే తప్ప నలుగుట్లకు వచ్చి నడి రోడ్డు మీద రచ్చకెక్కినామనుకో కాక. నరం లేని నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు కాక. అని పిల్లం ఇట్లంట, అని మొగడు ఇట్లంట అని. మీరు తప్పు చేసిరా ఒప్పు చేసిరా అనేది మీకెరక, మీ అంతరాత్మకెరక, భగవంతునికి ఎరక కాక. అంతేగాని మీ ఇంట్లోనే మీ అవ్వనో, మీ అయ్యనో, మీ అత్తనో, మీ మావనో పిలిపించుకొని మీ ఇంట్లో మీరే కూర్చొని మీ ఇంట్లో ముచ్చట మీరే సముదాయించుకోవాలి కానీ నలుగుట్ల పడవద్దు కాక. వెనకటి పెద్ద మనుషులు లెక్క కాదు కాక పంచాయతీ తీర్మానం చేసేందుకు. ఇదంతా కలికాలం. 10 రూపాయలకు ఆశపడి నీది ఆమెకు, ఆమెది నీకు, ఉన్నది లేనిది చెప్పి గోరుతోడు వేయదాకా గొడ్డల దాకా తెచ్చే పెద్ద మనుషులు కాక ఈ కాలంలో. అర్థమైందా?